ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబెరీం 3వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి వాగ్దానము ఆదికాండము 5వ అధ్యాయం 32వ వచనం. నోవహు 500 ఏండ్లు గలవాడే షేమును, హామును, యాపేతును కన్నెను అని రాయబడి ఉంది. యాపేతు అన్న మాటకు విస్తరించుట, ఎక్స్టెన్షన్, పొడిగింపు అని అర్థం. యాపేతు అన్న మాటకు పొడిగింపు అని అర్థం. దేవుడు తన పిల్లలు విస్తరించబడాలి అని ఆశపడుతున్నాడు. అబ్రాహాము, ఆదాము, నోవహు వారి యొక్క జీవితాలలో విస్తరించి ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు మాట్లాడాడు. మన జీవితాలలో ఏమి విస్తరిస్తున్నారు జనాలంటే? అప్పులలోను, సమస్యలలోను, రోగాలు, వ్యాధులలోను విస్తరిస్తూ ఉన్నారు. ఎవరి నోట చూసినా మంచి మాట లేదు. పొడిగించబడాలి అంటే ఏదో అక్రమ సంపాదన, అక్రమమైన పద్ధతులు ఆచరించవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఆదాముని దీవించిన దేవుడు, నోవహుని దీవించిన దేవుడు, అబ్రాహామును దీవించిన దేవుడు ఈరోజు నిన్నుగా దీవించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. కాబట్టి ప్రభువా, నా జీవితం ఎక్స్టెన్షన్ అవ్వాలి అంటే ఆశీర్వాదాలలోనూ, ఆత్మీయమైన దీవెనలలోనూ, శరీరానుసారమైన దీవెనలలోనూ నా జీవితం పొడిగించండి ప్రభువా అని నీవెప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి సర్వాధికారానికి అప్పగించుకుంటావో, నీవు ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడతాడో ఆ మాటలే జరుగుతాయి. ఆ మాటలకి విరుద్ధంగా ఏది జరగదు. దేవుడు దీవిస్తేనే ఆశీర్వాదం వస్తుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే ఆదికాండము 9వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు యాపేతును విశాలపరచును అని రాయబడి ఉంది. దేవుడే అన్నాడు. యాపేతు అంటే ఎక్స్టెన్షన్, విశాలపరచుట. ఈరోజు నీ మార్గంలో, ఈరోజు నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు నివసిస్తున్న చోట సమస్తము నీ దేవునికి సర్వాధికారం ఉంది. ప్రభువా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నా జీవితంలో నీ కార్యము చేయి అని అడిగినప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క సమస్తమును విశాలపరచును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.